హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మనం స్వీట్ చేసుకుందామండి. కచోరీలు అంటారు వీటినే, కచోరీలు అంటారు, ఖజూరా అంటారు, బిస్కెట్స్ అని కూడా అంటారండి. చాలా బాగుంటాయి, స్వీట్ షాప్ స్టైల్లో వచ్చాయి. చాలా అంటే చాలా టేస్టీగా, బయట అంతా క్రిస్పీగా, లోపల చాలా స్మూత్గా, చాలా బాగా వచ్చాయండి. తప్పకుండా ట్రై చేయండి. నేను పూర్తిగా మైదా అయినా తీసుకోవచ్చు, లేదంటే గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. నేను అది హాఫ్ ఇది హాఫ్ తీసుకున్నానండి. 1 కప్పు మైదా, 1 కప్పు గోధుమ పిండి, హాఫ్ కప్పు బొంబాయి రవ్వ అండి. మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఉప్మా రవ్వ, కొంచెం సాల్టు, అలానే కొంచెం బేకింగ్ పౌడరు, రుచికి తగినంత బెల్లం వేసుకోవాలండి. నేనైతే పావు మీద కొంచెం ఎక్కువ తీసుకున్నాను. స్వీట్ ఎక్కువ కావాలి అన్న వాళ్ళు అలా బెల్లం ఎక్కువ తీసుకోవచ్చు. నేను హాఫ్ కప్పు తీసుకున్నాను, పావు మీద కొంచెం ఎక్కువ అనమాట. తప్పకుండా ట్రై చేయండి. కొంచెం మరిగించిన నూనె కానీ లేదా నెయ్యి కానీ వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ నూనె కానీ నెయ్యి కానీ బాగా ఆ పిండికి పట్టేలా కలుపుకొని జస్ట్ మనం ఇలా గట్టిగా పట్టుకొని చేతితో ఉండ కడితే అలా ఉండవ్వాలండి. అలా కలుపుకోవాలి. బెల్లం పాకం పట్టుకుంటున్నానండి, అంటే కరిగిపోతుందని కొంచెం లైట్గా చిన్న టీ గ్లాసులు వాటర్ వేసుకొని కరిగించుకున్నాను. ఆ బెల్లం వాటర్తోనే కలుపుకుంటున్నానండి నేను. ఒకవేళ మీరు బెల్లం వద్దు, బెల్లం ప్లేస్లో పంచదార కూడా యూస్ చేసుకోవచ్చు, కానీ పంచదార కన్నా బెల్లంతో బాగుంటాయి. ఇదే ప్లేస్లో పంచదార కూడా వేసుకోవచ్చండి. క్వాంటిటీ ఏంటంటే కేజీకి హాఫ్ కేజీ నూక, అలానే హాఫ్ కేజీ బెల్లం వేసుకోవాలి. కొంచెం తక్కువే వేసుకోవచ్చు, పంచదార అయినా బెల్లం అయినా. ఎక్కువ కావాలి, స్వీట్గా కావాలి అన్న వాళ్ళు స్వీట్ వేసుకోవచ్చు. ఇంకా పాకం అది పట్టే పని లేకుండా బాగుంటుందండి. ఇది బాగా మెత్తగా కలుపుకోవాలి. ఆ బెల్లం పాకంతోనే బాగా కలుపుకోవాలి. ఆయిల్ సిమ్లో పెట్టుకున్నానండి. ఓవర్ హీట్ అవ్వకూడదు. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో ఉండంగానే మనం వేసుకోవాలన్నమాట. ఓవర్ హీట్గా ఉన్నప్పుడు వేయకూడదు. దీన్ని ఇంకొకసారి ఒక పావు గంట పక్కన పెట్టాలి రెస్ట్ ఇచ్చిన తర్వాత. అది పూర్తిగా నానిన తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకొని ఇలా చపాతీలో ఒత్తుకోవాలండి. కొంచెం మందంగా ఒత్తుకోవాలి, మరి పలచగా ఒత్తుకోకుండా మందంగా ఒత్తుకొని మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. రౌండ్గా కావాలంటే అంచులేని గ్లాస్తో చక్కగా కట్ చేసుకుంటే బిస్కెట్లా వస్తాయండి. లేదు ఇలా డైమండ్ షేప్లో కానీ స్క్వేర్ షేప్లో కానీ మన ఇష్టం అండి. మనకి రెక్టాంగిల్, ట్రయాంగిల్ ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. మరీ సన్నగా కాకుండా అగోండి ఆ మాత్రం మందం ఉండాలి. 1/2 ఇంచ్ థిక్నెస్లో నేను కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేయడం వల్ల ఆయిల్ హీట్గా లేకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరీ ఎక్కువ ఓవర్ హీట్ అవ్వకుండా డీప్ ఫ్రై చేసుకోవాలండి. అందుకోసం ఓవర్ హీట్ అవ్వకూడదు ఆయిల్. ఓవర్ హీట్ అయితే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల ఉడకదనమాట. అదే మామూలుగా ఉడికిస్తూ పూర్తిగా బ్రౌన్ కలర్ వచ్చి, గోల్డెన్ బ్రౌన్ కలర్, పూర్తిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అటు ఇటు టర్న్ చేస్తూని. చూడండి ఎంత థిక్నెస్గా కట్ చేసుకున్నాను. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని ఇలా ఎప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా అయిపోతాయి. అంతా కలిపి పావు గంట, అరగంటలో అయిపోతాయి. వేపినప్పుడే కొంచెం టైం పడుతుంది, కానీ మనం ఫ్రై చేస్తున్నప్పుడే టైం పడుతుంది. ఎందుకంటే అది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలి. చూడండి ఆయిల్ అసలు హీట్ అవ్వలేదు, లైట్గా హీట్ అయ్యింది. ఇది మాత్రం జాగ్రత్తగా పాటించాలండి. ఆయిల్ కానీ ఓవర్ హీట్ అయితే మాడిపోతాయి, పైన మాడిపోతాయి, లోపల ఉడకదు. అంతే అండి, చాలా ఈజీగా, చాలా సింపుల్గా అయిపోయాయి కదా. ఖాళీ ఉన్నప్పుడు చక్కగా ఎప్పటికప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే, ఎక్కువ కాకపోయినా పావు వేసుకుంటే సరిపోతుందండి. పావు మైదా పిండి, పావు గోధుమ పిండి, ఒక అర్ధ పావు ఉప్మా రవ్వ, అంతే. ఈ మూడిట్లతోనే మంచి స్వీట్ వస్తుందండి. ఖజూరా అంటారు, అలాగే కచోడీ కూడా అంటారు వీటిని. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి, చాలా బాగుంటాయి. పెద్దవాళ్ళకి కూడా టీ స్నాక్స్ లాగా ఇవ్వచ్చు. మనకి స్వీట్ వద్దు అంటే మామూలు వామ్ వేసుకొని కూడా చేసుకోవచ్చండి, హాట్ లాగా కూడా చేసుకోవచ్చు. చూడండి ఎంత స్మూత్గా వచ్చాయో. చల్లారాక ఇంకా బాగా అవుతాయండి, గుల్లగా అవుతాయి, చాలా బాగుంటాయి. తప్పకుండా చేయండి. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్గా ఎంతో గుల్లగా ఉండే ఖజూరా, కచోరీ ఏదైనా అనొచ్చు మనం. రెడీ అయిపోయండి. మీరు పూర్తిగా మైదాతో అయినా చేసుకోవచ్చు, గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. ఉప్మా రవ్వ మాత్రం కంపల్సరీ వేయాలి. బాయ్, థ్యాంక్ యూ, టేక్ కేర్, ఉంటానండి.